దేశ రాజధాని ఢిల్లీలో నేడు అత్యంత కీలకమైన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ ఉన్నత స్థాయి భేటీకి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరు కానున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొననున్నారు. నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే ప్రధాన అజెండాగా ఈ సమావేశం కొనసాగనుంది. రాష్ట్రాల అభివృద్ధి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెంపొందించడంపై విస్తృతంగా చర్చిస్తారు. మౌలిక వసతుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన వంటి అంశాలపై కూలంకషంగా చర్చ జరుగుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి సి విజయ్ జోసెఫ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ చేరుకున్నారు. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం రాష్ట్రపతి భవన్ కల్చర్ సెంటర్లో జరగనుంది. ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల ప్రాధాన్యతలు, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుండి కావాల్సిన మద్దతుపై తమ అభిప్రాయాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో 4 కీలక స్తంభాలపై దృష్టి సారిస్తారు. ప్రాథమిక మానవ వనరులు, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే నైపుణ్యాలు, ఉత్పాదక ఉపాధి, వ్యవస్థాపక వికేంద్రీకృత వృద్ధి, ఆరోగ్యం, పోషణ, సంక్షేమం మరియు అందరికీ సమానత్వం, గౌరవం. రాష్ట్రాల విజన్ను జాతీయ విజన్తో సమన్వయం చేయడం ద్వారా సమీకృత అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరగనుంది. కేంద్రం, రాష్ట్రాలు కలిసి టీమిండియాగా పనిచేస్తూ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ సమావేశం ఒక ముఖ్యమైన వేదిక కానుంది. ముఖ్యమంత్రులు సమగ్ర మానవ అభివృద్ధి కోసం తమ రాష్ట్రాల ప్రణాళికలను సమకూర్చనున్నారు.